UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రత్యేకత అదే. దానివల్లే మీరు సడన్ గా రైజ్ అయ్యారు. ఆ రైజ్ చాలా కాలం కంటిన్యూ అయింది. అండ్ నేను ఒక్కటే నా డౌట్లు అడుగుతానండి, ఇందులో ప్రశ్నలు ఏం లేవు. సారీ, క్షమించాలి. డౌట్లు ఏంటంటే, మీరు అంత రైజ్ లో అసలు పట్నాయక్ యుగం అని ఒకటి నడిచింది. ఎందుకు మీరు సడన్ గా ఆ స్ప్రీలోంచి, ఆ ప్రవాహం నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? అది అంటే ఒక ఇన్సిడెంట్ నేను ఆల్రెడీ ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పాను. మళ్ళీ ఇప్పుడైతే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి. ఇది నేను ఎలాగంటే సార్, నా ఇంటర్వ్యూలో మీలాంటి సక్సెస్ఫుల్ సెలబ్రిటీస్ మీ కెరీర్ లో జరిగినవి వాటి ద్వారా వాళ్ళు ఒక కేస్ స్టడీలా ఇక్కడ ప్రాబ్లం వచ్చిందనమాట. అది అంటే ఆ ప్రాబ్లము కొంతమందికి నేను కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి నేను తప్పు అనిపిస్తుంది. అంటే నా అవతల వాళ్ళ గురించి అసలు ఇది అందుకు భగవద్గీతను కూడా తప్పు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఘంటసాల గారు భగవద్గీత విని ఒకతను నాతో అన్నాడు, ఏంటండి అలా పాడతాడు ఘంటసాల గారు, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు అసలు వీరావేశంతో లేచి లక్షల మందిని చీల్చి చెండాడేశాడు, అదేంటి అలా పాడాడు ఆయన ఘంటసాల గారు. నేను కూడా ఇలా కూడా కామెంట్ చేయొచ్చా భగవద్గీత మీద అని నాకు అది ఎప్పుడు ఒక అన్నమాట మీద అంటే పర్సెప్షన్ అండి. ఇది ఇక్కడ మీరు ఒక మీ కెరీర్ లో ప్రయాణంలో పదనిసలు ఇవి ప్రయాణంలో దాని మీద ఎవరి కామెంట్లు అంటే ఈ విషయం వరకు నేను ఇంకా మాట్లాడను, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. దట్స్ ఎ గుడ్ థింగ్. దట్స్ యువర్ ఉండగా చెప్పాను అనుకోండి, అప్పుడు డిఫెండ్ చేయడానికి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు లేనప్పుడు చెప్తే వాళ్ళ గురించి మనం బ్యాడ్ గా మాట్లాడినట్టు. 100%. బట్ అంటే ఒకరి కారణం కావచ్చు, లేకపోతే ఆ వ్యక్తుల వల్ల వచ్చిన సందర్భాల కారణం కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ మీరు కంప్లీట్ గా ఎందుకు అదే అప్పుడు డెసిషన్ తీసుకున్నా అంతే. ఇంకా దాని గురించి మ్యూజిక్ చేయకూడదు అంతకు మించి ఇంకేం లేదు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడదు, అవసరం లేదు. అది మీకు రుచించినప్పుడు మీరు దాన్ని చక్కగా వ్యక్తీకరించలేరు. అది అంటే కేవలం రీజన్ అదే ఏంటంటే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడదు. ఎగ్జాక్ట్లీ. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, స్టిల్ పట్నాయక్ ఇస్ బ్యాటింగ్. అంటే ఇప్పుడు మీరు లేటెస్ట్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నేను ఆసక్తి ఫీల్ అయిన పాయింట్ చాలా మందికి తెలిసిందే. బట్ మా స్టూడియో ద్వారా, మా ఛానల్ ద్వారా అందరికీ చెప్పడం అన్నది మాకు కూడా ఒక ప్రివిలేజ్ అండి. మీరు భగవద్గీతని వచన రూపంలో చెప్పాలన్న ఆలోచన మీకు ఎందుకండి కలిగింది అసలు? దట్స్ ఎ వెరీ క్యూరియస్ పాయింట్. నాకు ఎప్పుడు మీరు మంచి గాయకుడు అయింది, మీరు వేరే ఒక ట్యూన్ చేసుకోవచ్చు, దాన్ని వేరేగా ఫ్లేవర్ ఇచ్చి పాడొచ్చు. బట్ యూ డిడ్ నాట్ డూ దట్. మీరు వచన రూపంలో చెప్పారు. కారణం నాకు ఎప్పటి నుంచో ఉందండి. మన కల్చర్ని మనం అంటే మన పేరెంట్స్ మనకు నేర్పించింది మనం మన పిల్లలకి నేర్పించలేకపోతున్నాము. ఇలా జనరేషన్కి గ్యాప్ వచ్చేస్తుంది మన కల్చర్కి సంబంధించి. అందుకు ఎవడు పడితే ఆడు ఏది పడితే అది కామెంట్ చేస్తాడు మన కల్చర్ మీద. అవునండి. అది నాకు ఎందుకు నచ్చట్లేదు. మోర్ పర్టికులర్లీ మీరు ఇంకా దాన్ని షుగర్ కోటెడ్ గా మాట్లాడుతున్నారు. కల్చర్ అనడం కన్నా కూడా మన హిందూ అంటే వ్యవస్థ మీద ఎక్కువ కామెంట్లు, చులకన భావం మాట్లాడడం. అది అంటే ఇప్పుడు స్టాలిన్ ఆయన సనాతన ధర్మాన్ని ఇది చేసేయాలి అని అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి సనాతన ధర్మంలో ఉన్న బ్యాడ్ ఏంటి కనిపించింది ఆయనకి? సరే, ఆయనకి ఏం బ్యాడ్ కనిపించిందో పక్కన పెడితే దీనిలో ఉన్న గుడ్ ఏంటి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆ గుడ్ చెప్దాం, తర్వాత ఆ బ్యాడ్ గురించి డిస్కస్ చేద్దాం టైం వచ్చినప్పుడు. కానీ ఆ గుడ్ ఏంటి అంది తెలియాలంటే మనకి సంబంధించిన మా అమ్మ నాన్న నాకు నేర్పించిన కల్చర్, నాకు తీసుకెళ్ళిన టెంపుల్స్లో చూపించిన విధానం, అక్కడ చేసిన పూజా విధానం, ఇంట్లో చేసే పూజా విధానం, పండగలు వచ్చినప్పుడు ఇంట్లో జరిగే ఆ తంతు అంతా ఇంత పాజిటివ్గా ఉండే ఒక కల్చర్లో ఏదో ఒక చిన్న నెగటివిటీ కనిపిస్తే మొత్తం ఈ కల్చరే రాంగ్ అని స్టేట్మెంట్ ఇచ్చేంత దౌర్భాగ్యులు ఉన్నారే మన కంట్రీలో. అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలి,
ఫస్ట్ మనం ఏంటో మనకు తెలియాలి, మన కల్చర్ గురించి. ఎవరైనా అలాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగానే నిజమే కదా అని వెంటనే ఒప్పేసుకునే జనాలు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కల్చర్ గురించి. ఐ ఫీల్ ప్రౌడ్. మా అమ్మ నాన్న నాకు పెంచిన విధానంతో నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా కల్చర్ నాకు బాగా తెలుసు. ఆ కల్చర్ని నేను ఈ ప్రపంచానికి, నేను మా అమ్మ నాన్న నేర్పించిన కల్చర్ని ప్రపంచానికి చెప్పాలి అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ విత్ దిస్. నేను చాలా చిన్నప్పుడే రామాయణం, మహాభారతం, భగవద్గీత ఈ 3 చదివేశాను. ఆ తర్వాత నేను ఏ బుక్ చదవలేదు, ఇప్పటివరకు ఏ బుక్ చదవలేదు. అంతే. ఎందుకంటే అవి చదివిన తర్వాత ఏది చదవాల్సిన అవసరం లేదు అన్నంత గొప్పగా అనిపించాను. కరెక్ట్. అయితే నేను ఎక్కువగా మాట్లాడుతున్నానా అంటే కాదు, దాని గురించి తెలిస్తే మీకే తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ భగవద్గీత స్టార్ట్ చేద్దాం, భగవద్గీత స్టార్ట్ చేశాను. భగవద్గీత ఘంటసాల మాస్టారు 100 శ్లోకాలు తీసుకుని, ఆయన పాపం ఆల్మోస్ట్ చనిపోయే ముందు నేను భగవద్గీత చేసి చనిపోవాలని హోటల్ అంటే హాస్పిటల్ రూమ్లో రికార్డింగ్ సెటప్ పెట్టుకుని ఆయన 100 శ్లోకాలు పాడి వాటికి మీనింగ్ చేసుకుని తాత్పర్యంతో శ్లోకాలతోటి ఆయన రికార్డ్ చేశారు. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగుంటే 700 శ్లోకాలు చేసేవాళ్ళు ఆయన. కానీ ఆ టైంలో అన్ని శ్లోకాలకి ఆయనకి హెల్త్ పర్మిట్ చేసింది. ఓపిక సరిపోక ఆ శ్లోకాలతో ఆయన చేశారు. అయితే మన నరాల్లో జీర్ణించుకుపోయింది అది ఘంటసాల మాస్టర్ చేసిన భగవద్గీత. అంటే ఏ శ్లోకం ఇలా చెప్పినా మొత్తం శ్లోకం అంతా పాడేసి దాని తర్వాత మీనింగ్ కూడా చెప్పేస్తాం ఆ మ్యూజిక్ తో సహా. అంత జీర్ణించుకుపోయింది. అయితే 700 శ్లోకాల తాలూకు తాత్పర్యం జనం తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో గంగాధర శాస్త్రి గారు డెఫినెట్గా దాని మీద ఒక కాంట్రిబ్యూషన్ చేశారు. ఆయన 700 శ్లోకాలు అంటే ఘంటసాల మాస్టర్ లాగే సేమ్ ఆయన 100 చేస్తే ఈయన 700 శ్లోకాలు రికార్డ్ చేసి వాటికి తాత్పర్యం చేశారు. అయితే ఇప్పుడు యూత్కి మనం టార్గెట్ చేయాలి. ఇప్పుడు యూత్ ఏంటంటే స్వైపింగ్ జనరేషన్. ఇప్పుడు ఏదైనా ఇలా స్టార్ట్ అవగానే టప్పని స్వైప్ చేసేస్తారు. అది అరెస్ట్ చేసేంత ఉంటే గానీ ఆగట్లేదు. దానిలో ఆగాలి అంటే, స్వైప్ చేయకుండా ఆగాలంటే ఇప్పుడు సంస్కృతం ఏమో ఇంగ్లీష్ వాళ్ళ దయ వల్ల మనకి దూరం అయిపోయింది. ఆ దూరం అయిపోవడం వల్ల సంస్కృతం శ్లోకం వస్తే ఇది నాకు అర్థం కావట్లేదు కదా నాకు ఎందుకు అని స్వైప్ చేసేసి యూత్ ఎక్కువైపోయారు. వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి యూత్కి భగవద్గీత తెలియాలంటే ఏం చేయాలి? శ్లోకాలు లేకుండా ఓన్లీ తాత్పర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో ఓన్లీ తాత్పర్యం చేద్దాం, యూత్ కోసం చేద్దాం అని నాకు స్టాటిస్టిక్స్ ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో. ఆ స్టాట్స్లో చూస్తే 18 నుంచి 44 ఇయర్స్ మధ్యలో 82% జనం చూస్తున్నారు నా భగవద్గీత. నా టార్గెట్ అదే కదా. మీరు ధన్యులు. నా టార్గెట్ అదే. భగవద్గీత అనగానే ముసలోళ్ళు చూస్తారు, ఓల్డ్ పీపుల్ చూస్తారు అనే దీని నుంచి లేదు, యూత్ చూస్తారు భగవద్గీత అనడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మీకు కావాలంటే నేను స్టాట్స్ చూపిస్తాను. నేను ఫాలో అవుతున్నాను. 82% ఏది 18 నుంచి 44 మధ్యలో ఏజ్ గ్రూప్లో 82% పీపుల్ ఆర్ వాచింగ్ భగవద్గీత. నేను ఏ టార్గెట్ అయితే అనుకుని ఎవరినైతే గోల్గా పెట్టుకుని చేశానో నేను అది రీచ్ అయ్యాను. ఈరోజు 1 మిలియన్ రీచ్ అయింది అంటే ఆ 82% ఆడియన్స్ వల్లే. అండ్ ఫస్ట్ భగవద్గీతతో స్టార్ట్ చేశా. ఐ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ అగేన్స్ట్ మై కల్చర్. నా ధర్మానికి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళందరికీ ఇలాంటివన్నీ చెప్పి నేను చూపిద్దాం అనుకుంటున్నా ఈ కల్చర్లోని గొప్పతనం.